తులారాశి వారలారా, ఆశావాదం అనేది విజయానికి దారి తీసే ఒక నమ్మకం. ఆశ మరియు విశ్వాసం లేకుండా ఏదీ సాధించలేము. ఈ మాటలు కేవలం ప్రేరణనిచ్చేవి మాత్రమే కాదు. ఇవి జ్యోతిష్య శాస్త్రానికి మూలాధారాలు. మనం గ్రహాల కదలికలను చూస్తున్నప్పుడు వాస్తవానికి మనం చదువుతున్నది ఈ విశ్వాసం మరియు సాధ్యాల మ్యాప్‌నే. ఈ రోజు మనం 2025 సంవత్సరం యొక్క చివరి అధ్యాయంలోని అత్యంత ముఖ్యమైన పేజీలను తిరగేయబోతున్నాం. డిసెంబర్ 25, 26 మరియు 27. తులారాశి మరియు తులాలగ్న జాతకులకు ఈ సమయం సాధారణమైనది కాదు. మీరు సమతుల్యతకు ప్రతీక. కానీ రాబోయే 72 గంటల్లో ఆకాశంలో ఒక అలాంటి సమీకరణం ఏర్పడుతుంది. అది మీ సహనాన్ని మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కఠినంగా పరీక్షించబోతోంది. చంద్రుడు రాహువు యొక్క భ్రమ నుండి బయటపడి శని యొక్క కఠిన వాస్తవం వైపు వెళ్లడం మరియు 27వ తేదీన ఏర్పడబోయే అరుదైన త్రిపుష్కర యోగం, ఈ యాదృచ్ఛిక సంఘటనలు మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురాబోతున్నాయి. ఈ మార్పు మీకు అనుకూలంగా ఉంటుందా? ఈ వీడియో చివరికి మీ దగ్గర కేవలం రాశిఫలం మాత్రమే కాదు, ఈ 3 రోజులను మీకు అనుకూలంగా మార్చుకోవటానికి ఒక బలమైన కార్యాచరణ ప్రణాళిక కూడా ఉంటుంది. రోజువారీ అంచనాల గురించి చర్చించటానికి ముందు మనం మీ జాతకం యొక్క ప్రస్తుత మరియు విస్తృత స్థితిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చంద్రుడు కేవలం సంఘటనలను ప్రేరేపిస్తాడు, కానీ ఫలితాలను నిర్ణయించేది మాత్రం పెద్ద గ్రహాలే. ప్రస్తుతం మీ గ్రహస్థితి అత్యంత ఆసక్తికరంగా ఉంది. మొట్టమొదట, దేవగురువు బృహస్పతి వక్రగతిలో మీ 9వ భావం అంటే భాగ్యస్థానంలో ఒక రక్షక కవచంలా నిలబడి ఉన్నారు. దీని అర్థం ఏమిటంటే, చివరి నిమిషంలో మీకు ఏదో ఒక దైవిక సహాయం ఖచ్చితంగా లభిస్తుంది. అదే సమయంలో శనిదేవుడు మీ 6వ భావమైన మేనరాశిలో ఉన్నారు. విజయం కోసం చిన్న దారులు లేవు అని ఇది స్పష్టమైన సంకేతం. ఇక్కడ విజయం కేవలం అలుపెరగని శ్రమతోనే లభిస్తుంది. మరోవైపు రాహువు మీ 5వ భావం అంటే బుద్ధి స్థానంలో మరియు కేతువు 11వ భావంలో ఉన్నారు. 5వ భావంలోని రాహువు మీ మెదడును అత్యంత నిశితంగా మారుస్తాడు, కానీ అదే సమయంలో భారీ ఆందోళనను కూడా ఇస్తాడు. ఇక అత్యంత ముఖ్యమైన విషయం, మీ రాశి అధిపతి శుక్రుడు సూర్యుడు మరియు కుజుడితో కలిసి 3వ భావం అంటే పరాక్రమ స్థానంలో కూర్చుని ఉన్నారు. దీనర్థం ప్రస్తుతం మీ అదృష్టం వేచి చూడటంపై కాదు, కర్మ, పని చేయటంపై ఆధారపడుంది. ఇప్పుడు ఈ సమయం యొక్క శక్తిని అర్థం చేసుకుందాం. 2025 డిసెంబర్ 25 గురువారంతో ప్రారంభిద్దాం. మొట్టమొదట మీ అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ఈ రోజు చంద్రుడు మరియు రాహువు యొక్క కలయిక మీ 5వ భావం అంటే కుంభరాశిలో జరుగుతోంది. ఇది మానసికంగా చాలా సున్నితమైన స్థితి. 5వ భావం బుద్ధికి సంబంధించినది. చంద్రుడు మనసుకు కారకుడు మరియు రాహువు విస్తరణ లేదా భ్రమకు కారకుడు. ఈ రోజు మీతో 2 పరిస్థితుల్లో ఏదో ఒకటి జరుగుతుంది. అయితే మీరు మితిమీరిన ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుని ఒత్తిడికి లోనవుతారు, లేదా మీరు మీ సృజనాత్మకత యొక్క శిఖరాగ్రంలో ఉంటారు. రాహువు మరియు చంద్రుడు కలిసినప్పుడు తర్కాల వరద వస్తుంది. ఈరోజు నా భవిష్యత్తు ఏమవుతుంది వంటి ప్రశ్నలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ మానసిక గందరగోళం మిమ్మల్ని అలసిపోయేలా చేయవచ్చు. అందుకే నా సలహా ఏమిటంటే, ఈరోజు మీ మెదడును ఖాళీగా ఉంచకండి. మీరు కళాకారులు, రచయితలు లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో ఉన్నవారైతే ఈరోజు మీకు ఒక వరం లాంటిది. గత 6 నెలలు మీకు రాని ఆలోచనలను రాహువు ఈరోజు మీకిస్తాడు. కానీ మీరు కేవలం కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అది భ్రమను పుట్టిస్తుంది. ఈరోజు శక్తిని ఆలోచోచించడంలో కాకుండా ఏదైనా సృష్టించటంలో, ఏదైనా కొత్తది తయారు చేయటంలో పెట్టండి. తులారాశి విద్యార్థుల కోసం నేను చాలా నమ్మకంతో చెప్పగలను, ఈరోజు అత్యుత్తమమైనది. ఎందుకంటే 5వ భావం బుద్ధికి సంబంధించినది. ఇక్కడ రాహువు మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే శక్తినిస్తున్నాడు. మరియు అతిపెద్ద విషయం, వక్రీకరించిన గురువు యొక్క 7వ దృష్టి నేరుగా మీ 5వ భావంపై పడుతోంది. గురువు జ్ఞానమైతే రాహువు కుతూహలం. మీరు పరిశోధన చేస్తున్నా, పీహెచ్డీ చేస్తున్నా, కోడింగ్ నేర్చుకుంటున్నా లేదా జ్యోతిష్యం వంటి ఏదైనా గూఢమైన విషయాన్ని చదువుతున్నా ఈరోజు ఒక వరం. మీకు నెలల తరబడి అర్థం కాని కాన్సెప్ట్ ఈరోజు చిటికెలో అర్థమైపోతుంది. ఈరోజు చదువులో ఏర్పడే ఏకాగ్రతను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. లవ్ లైఫ్ కోసం ఈరోజు కొంచెం సున్నితమైనది. 5వ భావం రొమాన్స్ది కూడా. రాహువు ఇక్కడ ఆవేశాన్ని పెంచుతాడు, కానీ అనుమానాన్ని కూడా.
ఈరోజు మీరు మీ భాగస్వామి నుండి చాలా ఎక్కువ ఆశించవచ్చు. వారు మీ మాట వినకపోయినా లేదా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా రాహువు మీ మెదడులో తప్పుడు కథలు అల్లడం ప్రారంభిస్తాడు. అందుకే ఈరోజు వాదనలకు దూరంగా ఉండండి. ఏదైనా మాట చెడుగా అనిపిస్తే వెంటనే స్పందించకండి. సాయంత్రం అయ్యేసరికి సిద్ధియోగం ప్రారంభమైనప్పుడు పరిస్థితులు వాటంతట అవే సాధారణ స్థితికి వస్తాయి. కెరీర్ పరంగా ఈరోజు ప్లానింగ్ వేయడానికి మంచిది, యాక్షన్ కోసం కాదు. మీ మూడవ భావంలో సూర్యుడు, కుజుడు మరియు శుక్రుడు ఉన్నారు. మీలో శక్తి చాలా ఉంది. మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ రాహు కాలం పట్ల జాగ్రత్త వహించండి. రాహు కాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:05 వరకు ఉంటుంది. ఈటుంది. ఈ గంటన్నర సమయంలో ఏ కొత్త ప్రాజెక్టు ప్రారంభించకండి. బాస్కు ఏ మెయిల్ పంపకండి. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు తరచుగా తప్పుగా రుజువవుతాయి. మిగిలిన రోజంతా సృజనాత్మక పనులకు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు మీ నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ గురించి శ్రద్ధ వహించాలి. కంగారుగా అనిపించొచ్చు. కాబట్టి సాదా నీరు ఎక్కువగా తాగండి మరియు దీర్ఘ శ్వాసలు డిప్ బ్రీత్స్ తీసుకోండి. ఇప్పుడు నేను ప్రత్యేకంగా మన గృహిణులు మరియు తల్లులతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇంటికి మూలస్తంభం మీరే మరియు ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఈరోజు చంద్రుడు మరియు రాహువు కలయిక మీ పంచమ భావంలో ఉంది. ఇది సంతాన భావం. ఈరోజు మీరు మీ పిల్లల విషయంలో చాలా ఎక్కువగా పంజెసివ్‌గా గా లేదా ఆందోళనగా ఉండవచ్చు. పిల్లవాడు చదవటం లేదు, వాడి భవిష్యత్తు ఎలా ఉంటుంది? రాహువు. ఇలాంటి నిరాధారమైన ఆందోళనలను మీ మనసులో నింపవచ్చు. నా సలహా ఏమిటంటే, ఈరోజు పిల్లలపై ఎక్కువ ఒత్తిడి తీసుకురావద్దు మరియు మీరు కూడా ప్రశాంతంగా ఉండండి. ఈరోజు క్రిస్మస్ సందర్భం కాబట్టి మరియు రాహువు క్రియేటివిటీ కూడా కాబట్టి ఇంటి ఇంటీరియర్‌లో ఏదైనా మార్పు చేయాలని లేదా ఏదైనా కొత్త వంటకం చేయాలని మీ మనసు కోరుకుంటుంది. ఇది ఆ శక్తిని సరైన విధంగా ఉపయోగించుకోవటమే. ఈరోజు వంటగదిలో లేదా ఇంటి అలంకరణలో మీ ప్రతిభను చూపించండి. దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో కుటుంబ సభ్యులు మీ కష్టాన్ని గుర్తించడం లేదని మీకు అనిపించొచ్చు. ఇది కేవలం గ్రహాల ఆట. దీన్ని మనసుపైకి తీసుకోకండి. రండి, ఇప్పుడు క్యాలెండర్ పేజీని తిప్పుదాం మరియు 26 డిసెంబర్ 2025 శుక్రవారం వైపు వెళ్దాం. శుక్రవారం మరియు మీ రాశి అధిపతి శుక్రుడు స్వయంగా పరాక్రమ భావంలో ఉన్నారు. చంద్రుడు ఈరోజు కూడా రోజంతా కుంభరాశి అంటే పంచమ భావంలోనే ఉంటారు. కానీ ఈరోజు నక్షత్రం మారింది. ఉదయం 9 గంటల వరకు శతభిష నక్షత్రం ఉంది మరియు ఆ తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. పూర్వాభాద్ర గురువు యొక్క నక్షత్రం. ఇది జ్ఞానాన్ని ఇస్తుంది కానీ కొంచెం ఉగ్రంగా కూడా ఉంటుంది. తులారాశి వారలారా, 26వ తేదీన మీ సృజనాత్మకత శిఖరాగ్రంలో ఉంటుంది. పంచమ భావ చంద్రుడు మిమ్మల్ని ప్రజల మధ్య ప్రజాదరణ పొందేలా చేస్తాడు. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే లేదా పబ్లిక్ డీలింగ్ పనిచేస్తుంటే ఈరోజు మీ మాటలో ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ ఉంటుంది. జనం మీ మాట వింటారు. సామాజిక జీవితానికి ఇది ఒక గొప్ప రోజు. స్నేహితులను కలవడం, పాత మనస్పర్ధలు తొలగించుకోవడం, దీనికి సమయం అనుకూలం. కానీ నేనిక్కడ ఆగి మీకు ఒక చాలా ముఖ్యమైన సలహా ఇవ్వాలనుకుంటున్నాను. పంచాంగంలో ఈ రోజు ఒక అశుభయోగం ఏర్పడుతోంది. దాన్ని మనం వ్యాతిపాత యోగం అంటాం. ఈ యోగం మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభమవుతుంది. శాస్త్రాల్లో వ్యాతిపాత యోగాన్ని శుభకార్యాలు నిషిద్ధాలకు నిషిద్ధంగా పరిగణిస్తారు. ఈ యోగంలో చేసిన ధన పెట్టుబడి లేదా ప్రారంభించిన ఏదైనా రిస్క్ ఉన్న పని తరచుగా నష్టాన్నిస్తుందని అంటారు. కాబట్టి తులారాశి జాతకులు గమనించండి. మీరు షేర్ మార్కెట్లో పెద్ద పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఏదైనా భూమి ఆస్తుల పేపర్లు సైన్ చేయాల్సి ఉంటే, లేదా ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి ఉంటే, ఈ పనులన్నీ మధ్యాహ్నం 2 గంటలకు ముందే పూర్తి చేసుకోండి. 2 గంటల తర్వాత కేవలం రొటీన్ పనులు చేయండి. ఎటువంటి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. వరుసగా రెండవ రోజు కూడా ఇది విద్యార్థులకు బెస్ట్ డేట్, ఉత్తమ రోజు శ్రేణిలోకి వస్తుంది. ముఖ్యంగా మీ పరీక్షలు దగ్గరలో ఉంటే. గురువు దృష్టి ఇప్పటికీ పంచమ భావంపై ఉంది. ఈ రోజు మీరు ఏది చదివినా అది ఎక్కువ కాలం మీ జ్ఞాపక శక్తిలో ఉంటుంది. కాబట్టి మీ సమయాన్ని ఫోన్ లేదా సోషల్ మీడియాలో వృధా చేయకండి. పుస్తకాలతో స్నేహం చేయండి. ఇప్పుడు 26 డిసెంబర్ మన గృహిణులకు ఏ సందేశం తీసుకొచ్చిందో చూద్దాం. శుక్రవారం మరియు మీ రాశి అధిపతి శుక్రుడు మంచి స్థితిలో ఉన్నారు. ఈరోజు మీ మనసు ఇంటి 4 గోడల నుండి బయటకు వెళ్లాలని కోరుకుంటుంది. బహుశా మీరు కిట్టి పార్టీ ప్లాన్ చేయవచ్చు లేదా
స్నేహితురాలతో ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడవచ్చు. ఇది మీకు చాలా అవసరం కూడా. ఎందుకంటే నిన్నటి మానసిక ఒత్తిడి ఈరోజు కబుర్లతోనే దూరమవుతుంది. కానీ బడ్జెట్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. నేను చెప్పినట్లుగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత వ్యాతీపాత యోగం ఉంది. తరచుగా గృహిణులే ఇంటి బడ్జెట్కు ఆర్థిక మంత్రులు. మీరు ఈరోజు షాపింగ్కు వెళ్తుంటే 2 గంటల తర్వాత ఖరీదైన చీరలు, ఆభరణాలు లేదా ఇంటికి సంబంధించిన ఖరీదైన వస్తువులు కొనకండి. దుకాణదారుడు మిమ్మల్ని ఆకర్షించవచ్చు, కానీ ఈరోజు కొన్న ఖరీదైన వస్తువులో ఏదో ఒక లోపం బయటపడవచ్చు. కాబట్టి మీ ఖర్చుపై నియంత్రణ ఉంచండి. ఈరోజు సాయంత్రం సమయం భర్తతో బాగుంటుంది. ఏదైనా పాత విషయం మనసులో ఉంటే ఈరోజు దాన్ని పంచుకోండి. పరిష్కారం దొరుకుతుంది. సాయంత్రం అయ్యేసరికి అందరికీ తమ శక్తిలో మార్పు అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే చంద్రుడు తన రాశిని మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాడు. అర్ధరాత్రి చంద్రుడు మేనరాశిలోకి ప్రవేశిస్తారు. మేనరాశి మీ 6వ భావం. అక్కడ శని ఉన్నారు. కాబట్టి 26వ తేదీ రాత్రి మీకు నిద్ర పట్టడంలో ఇబ్బంది కలగవచ్చు, లేదా కాళ్లల్లో తిమ్మిర్లు అనిపించవచ్చు. రాబోయే రేపు విశ్రాంతి కోసం కాదు, కష్టం కోసమని మీ శరీరం మీకు సంకేతం ఇస్తోంది. కాబట్టి ఈ రోజు రాత్రి త్వరగా నిద్రించడానికి ప్రయత్నించండి, మన్నించండి. మరియు ఇప్పుడు మనం ఈ రాశిఫలంలోని అత్యంత ముఖ్యమైన దశకు చేరుకున్నాం. 27 డిసెంబర్ 2025 శనివారం. ఈ రోజు గురు గోవింద్ సింగ్ జయంతి కూడా. ఇది మనకు త్యాగం మరియు వీరత్వాన్ని బోధిస్తుంది. ఈ రోజు అంతా మారిపోతుంది. చంద్రుడు కుంభరాశిని వదిలి మేనరాశిలోకి ప్రవేశించాడు. మేనరాశి మీ జాతకంలో 6వ భావం. మరియు ఇక్కడెవరున్నారు? ఇక్కడ కర్మఫలదాత శని ఉన్నారు. ఈ రోజు మీ జాతకంలోని 6వ భావంలో చంద్రుడు మరియు శని కలయిక, అంటే విషయోగం లేదేదా పునఃఫూ యోగం ఏర్పడుతోంది. కంగారు పడకండి. జ్యోతిష్యంలో ఏ యోగం పూర్తిగా చెడ్డది కాదు. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియాలంతే. గత 2 రోజులుగా మీరు గాల్లో తేలియాడుతున్నారు కదా, ఈరోజు మీరు నేల మీదకొస్తారు. శని చంద్రుల కలయిక మిమ్మల్ని గంభీరంగా మారుస్తుంది. ఈరోజు ఉదయం లేవగానే చాలా పనులు పెండింగ్లో ఉన్నాయని మీకు అనిపిస్తుంది. సరదా మస్తీ మూడ్ మాయమైపోయి బాధ్యత అనే భావన ఆవహిస్తుంది. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే జీవితం కేవలం కలలతో కాదు, కర్మతో నడుస్తుంది. ఈరోజు ఉదయం ఒక చాలా అరుదైన యాదృచ్ఛికం ఏర్పడుతుంది. త్రిపుష్కర యోగం. సమయాన్ని నోట్ చేసుకోండి. ఉదయం 7:10 నుండి ఉదయం 9:09 వరకు. జ్యోతిష్యంలో త్రిపుష్కర యోగంలో ఏ సంఘటన జరిగినా అది భవిష్యత్తులో 3 సార్లు పునరావృతం అవుతుందని నమ్ముతారు. కాబట్టి మీరేం చేయకూడదు? ఈ 2 గంటల సమయంలో ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. లేకపోతే దాన్ని తీర్చడానికి చలానికి చెమటలు కక్కుతారు. ఏ ఖరీదైన వస్తువు పోగొట్టుకోకండి. మరియు ఎవరితోనూ గొడవ పడకండి. లేకపోతే ఆ వివాదం చాలా కాలం సాగుతుంది. మీరేం చేయాలి? వీలైతే ఈ సమయంలో మీ సేవింగ్స్ అకౌంట్లో కొంత డబ్బు జమ చేయండి. బంగారం, వెండి కొనండి, లేదా ఏదైనా శుభకార్యం చేయండి. దాని ఫలితం కూడా మీకు 3 రెట్లు లభిస్తుంది. ఉద్యోగం కోసం రాబోయే రోజులు అద్భుతంగా ఉన్నాయి. అంటే 28వ తేదీ నుండి మీ కెరియర్ వేగం పుంజుకుంటుంది. మరి 27వ తేదీ ఏంటి? 27వ తేదీ తయారీ రోజు. 6వ భావం సేవకు సంబంధించినది. ఈరోజు శనివారం మరియు శని 6వ భావంలో ఉన్నారు. ఈరోజు మీరు మీ ఆఫీస్ పెండింగ్ పనులను పూర్తి చేయండి. మీ టేబుల్ శుభ్రం చేసుకోండి, ఫైళ్లను సర్దుకోండి. మీరిలా చేస్తే శనిదేవుడి కృపతో వచ్చే వారం మీకు బాస్ నుండి ప్రశంసలు లేదా ప్రమోషన్ వార్త అందవచ్చు. లీగల్ విషయాల్లో కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు. శత్రువులు ఈరోజు మీ ముందు తలెత్తలేరు. కానీ ఆరోగ్యం విషయంలో నేను మిమ్మల్ని కొంచెం హెచ్చరించాలి. చంద్రుడు మరియు శని ఇద్దరూ చల్లని గ్రహాలు మరియు 6వ భావం రోగానికి సంబంధించినది. ఈ సమీకరణం ప్రకారం మీకు జలుబు, దగ్గు, ఛాతిలో బిగుతు లేదా ఎముకలు మరియు కీళ్ళ నొప్పుల సమస్య రావచ్చు. డిసెంబర్ నెల కాబట్టి మరియు చలి ఉంటుంది కాబట్టి అజాగ్రత్త అస్సలు వద్దు. చల్లటి నీరు తాగడం మానేయండి. మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా ఈరోజు శ్రద్ధ వహించండి. ఎందుకంటే చంద్రుడు తల్లికి కారకుడు మరియు ఆయన శనిచే పీడింపబడుతున్నారు. ఇప్పుడు మన గృహిణుల విషయానికి వద్దాం. 27 డిసెంబర్ రోజు మీ అందరికీ అత్యంత జాగ్రత్త మరియు శ్రమతో కూడిన రోజు. చంద్రుడు ఈరోజు 6వ భావంలో శనితో కలిశారు. 6వ భావం సేవ మరియు రోజువారీ పనులది. ఈరోజు ఇంటి పని అస్సలు తెగడం లేదని మీకు అనిపిస్తుంది. ఒక పని పూర్తి చేస్తే మరొకటి ముందు నిలబడుతుంది. శని మీతో కష్టపడి పని చేయిస్తాడు. ఈరోజు పని మనిషి లేదా సహాయకురాలు సెలవు పెట్టవచ్చు, లేదా మీకు ఇబ్బంది కలిగించవచ్చు. దీనివల్ల మొత్తం భారం మీపై పడవచ్చు.
మానసికంగా దీనికి సిద్ధంగా ఉండండి. కానీ శనికి అపరిశుభ్రత నచ్చదు. ఈరోజు శనివారం కాబట్టి మీరు రోజూ చూడని ఇంటి మూలలను శుభ్రం చేయండి. పాత బట్టలు, రద్దీ లేదా పనికిరాని సామాన్లను ఇంటి నుండి బయటికి పంపండి. దీనివల్ల మీ ఇంటి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది మరియు శనిదేవుడు ప్రసన్నమవుతారు. శారీరక ఇబ్బందులను కూడా గమనించండి. ఆరవ భావంలోని చంద్ర శని నడుము నొప్పి లేదా కాళ్ళ నొప్పులను ఇవ్వవచ్చు. రోజంతా నిలబడి పనిచేయటం మానుకోండి. మధ్య మధ్యలో విశ్రాంతి ఖచ్చితంగా తీసుకోండి, లేకపోతే రాత్రి అయ్యేసరికి మీరు చాలా అలసటగా భావిస్తారు. కాబట్టి మిత్రులారా, మనం ఈ 3 రోజుల సారాంశాన్ని చూస్తే కథ ఇలా ఉంటుంది. 25 మరియు 26 డిసెంబర్ రోజులు మెదడుకు సంబంధించినవి. క్రియేటివిటీ, చదువు మరియు కొత్త ఐడియాల కోసం అద్భుతమైనవి. కేవలం రాహువు భ్రమ మరియు అతిగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్ నుండి తప్పించుకోవాలి. మరియు ఇల్లు చూసుకునే మా తల్లులు చెల్లెళ్లకు సలహా ఏంటంటే 25 మరియు 26 తేదీల్లో పిల్లల చింత వదిలేసి మీ హాబీస్పై దృష్టి పెట్టండి. ఇక 27 డిసెంబర్ రోజు కర్మకు సంబంధించినది. ఇక్కడ ఎమోషన్స్ పనికిరావు, ఇక్కడ క్రమశిక్షణ పనిచేస్తుంది. త్రిపుష్కర యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రహాలను మీకు అనుకూలంగా మార్చుకోవటానికి చేసే చిన్న చిన్న పరిహారాల గురించి మాట్లాడుకుందాం. తులారాశి జాతకులారా, మీరు ఈ 3 పనులు ఖచ్చితంగా చేయాలి. మొదటిది, మానసిక ప్రశాంతత కోసం 25 మరియు 26 తేదీల్లో రాహువు చంద్రుణ్ణి ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి శివుడిని శరణు కోరండి. ఈ 2 రోజుల్లో ఉదయం స్నానం తర్వాత ఒక రాగి చెంబుతో నీటిని శివలింగంపై పోసి ఓం నమః శివాయ అని 108 సార్లు జపించండి. రాహువు సృష్టించిన పొగమంచు అంతా తొలగిపోతుంది. రెండవ పరిహారం 27వ తేదీ అంటే శనివారం కోసం. చంద్రుడు శని కలిసినప్పుడు సాయంత్రం వేళ సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించండి. వీలైతే ఆ దీపంలో ఒక ఇనుప మేకు లేదా నల్ల నువ్వులు వేయండి. మీ రోగాలు మరియు శత్రువులు శాంతించాలని మనసులో ప్రార్థించండి. మరియు మూడవ పరిహారం సానుకూల శక్తి కోసం. 17వ తేదీన ఎవరైనా విద్యార్థికి లేదా పేద పిల్లవాడికి చదువుకునే సామాగ్రి, పెన్ లేదా పుస్తకం వంటివి దానం చేయండి. దీనివల్ల దేవగురువు బృహస్పతి సంతోషిస్తారు మరియు మీకు సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ఇస్తారు. మిత్రులారా, గ్రహాలు కేవలం సంకేతాలనిస్తాయి, బండి నడపాల్సింది మీరే. 19 మరియు 26 తేదీల్లో మీ బుద్ధిని ఉపయోగించండి మరియు 27న మీ కష్టాన్ని నమ్మండి. 2025 యొక్క ఈ ముగింపు మీకోసం 2026లో ఒక అద్భుతమైన ప్రారంభానికి పునాది వేస్తుంది. ఈ విపులమైన విశ్లేషణ మీ రాబోయే రోజులను ప్లాన్ చేసుకోవటంలో సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నా మనోబలాన్ని పెంచుతుంది. కామెంట్లలో జై శనిదేవ్ లేదా హరహర మహాదేవ్ అని రాసి మీ ఉనికిని తెలియజేయండి. మరియు మీరు ఛానల్కు కొత్తవారైతే రాబోయే సంవత్సర రాశిఫలాలు మిస్ కాకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. మీరు మరియు మీ కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీ అందరికీ మంచి చేయగాక. హరహర మహాదేవ్.